India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపోదం మోపాలని ఇప్పటికీ నిర్ణయించుకుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్గా ఉండాలి, ఖచ్చితంగా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి పూర్తిగా డ్రగ్స్ నియంత్రణకు తీసుకురావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశించారు. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఈ అంశంపై చాలా సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3 రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. పెద్ద మొత్తంలో గాంజా ఎక్స్పోర్ట్ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం గుండగా సాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ వినీత్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఏటా కూడా గాంజా ఎక్స్పోర్ట్ అనేది ఎక్కువగా సాగుతుంది. ఈసారి కూడా గత ఏడాదితో పోలిస్తే ఈసారి కూడా చాలా పెద్ద మొత్తంలో ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు. ఎట్లా ఉంది అసలు సిచ్యువేషన్? దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేయబోతున్నారు? సో మనకు ట్రాన్సిట్ వస్తుంది. ఈజ్ ఎ బార్డర్ ఆఫ్ బోత్ తెలంగాణ, ఆంధ్ర అండ్ అలాగే మల్కాజ్గిరి ఆఫ్ ఒరిస్సా. ఈ బార్డర్ ఏరియాలో అక్కడున్న గుట్ట ప్రదేశంలో ఎక్కడెక్కడ వస్తున్నాయో అవన్నీ కూడా ట్రాన్సిట్ రూపంలో భద్రాద్రి కొత్తగూడెంకి వస్తుంది. సో లాస్ట్ ఇయర్ మనం దాన్ని చాలా చాలా ఇది ఏర్పడించి ఎన్ఫోర్స్మెంట్ ఏర్పడించి ఆల్రెడీ అప్ టు 4 టన్స్ వరకు సీజర్ చేయడం జరిగింది. దానికి ముందు సంవత్సరం కూడా అప్ టు 8 టన్స్, దానికి ముందు సంవత్సరం కూడా అప్ టు 12 టన్స్ వరకు రికవరీ చేయడం జరిగింది. ఈ సీజర్స్ అన్నీ కూడా రెగ్యులర్ ఫోకస్ పెట్టడం వల్ల మన ఏరియా చేయగలిగాము. అండ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వం కూడా దాని గురించి జీరో టాలరెన్స్ ఇచ్చి చాలా క్లియర్ కట్ డైరెక్షన్స్ మనకు ఇచ్చింది. సో ఈ డైరెక్షన్స్ ప్రకారంగా మనం కూడా ఇంకా ఎక్కువ ఫోకస్ పెట్టేసి ఇప్పుడు వస్తున్న ఏది గాంజా ఆర్ కాంట్రాబ్యాండ్ అని ఏమంటామో అది వస్తున్నాయో దాన్ని ఇంకా కంట్రోల్ చేసి టోటలీ జీరో తెలంగాణని డ్రగ్ టాలరెన్స్లో జీరో టాలరెన్స్ అండ్ డ్రగ్ ఫ్రీ స్టేట్ చేయడానికి మనది భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ది సపరేట్ పాత్ర ఉంది. అలాగే సపరేట్ TSNAB అని చేసి అక్కడ ADG ర్యాంక్ ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. సార్ వల్ల డైరెక్షన్స్ మేరకు, మన పైన ఆఫీసర్స్ డైరెక్షన్స్ మేరకు, ప్రభుత్వం ఇచ్చిన సూచన మేరకు మనం ఇంకా ఫోకస్ పెట్టేసి కంప్లీట్గా ఇక్కడ ఏది కూడా డ్రగ్ అబ్యూజ్ జరగకుండా, ట్రాన్సిట్ జరగకుండా చూసుకుంటాం. అంటే ప్రధానంగా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. సరిహద్దు భద్రాచలం కావచ్చు, పాల్వంచ కావచ్చు, పూర్తిగా చెక్ పోస్టులు అయితే ఏర్పాటు చేశారు. కానీ డ్రగ్స్ వినియోగం క్రమంగా పెరుగుతుంది. చాలామంది యువత, ప్రధానంగా కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు, ఇలాంటి కోల్బెల్ట్ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో యువత కూడా డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్న పరిస్థితి. సో అవేర్నెస్ క్యాంప్స్కి సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అసలు? ఎస్. సో చాలా యూత్ కూడా ఇప్పుడు దాని గురించి ఇంట్రెస్ట్ చూపెడుతుంది. బట్ యూసేజ్ అయితే అంత మీడియాలు చెప్పినట్టు అంత యూసేజ్ అయితే ఆ పిల్లల దగ్గర లేదు. చాలా స్కూల్ కాలేజెస్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా కలెక్ట్ చేస్తున్నాము, చెక్స్ పెడుతున్నాము. సో కొందరు దానికి అలవాటు పడిన వాళ్ళు నంబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొచ్చి రెస్పెక్టివ్ పేరెంట్స్తో పాటు కూర్చోపెట్టి వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ పెట్టడం, సపరేట్ ఫోకస్డ్ అవేర్నెస్ కూడా చేస్తున్నాము. దీంతోపాటు జనరల్ అవేర్నెస్ అంటే చాలా కాలేజీలు కూడా సపరేట్ మన టీంను పంపించి వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఈ గాంజా తీసుకుంటే హెల్త్ మీదే, సైకాలజికల్ యాజ్ వెల్ as సోషల్ ఎట్లా వాళ్ళ మీద పరిణామం వస్తుంది, అలాగే కేసులో అయితే ఎట్లా వాళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది, దీని గురించి కంప్లీట్ ఆహ్వానం ఇచ్చి కంప్లీట్గా పేరెంట్స్లతో పాటు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఇంకా అక్కడ వెళ్ళకుండా అవేర్నెస్ రైజ్ చేసి సొసైటీని కూడా ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గర కానీ లేకపోతే రూట్లో కానీ ఎక్కడ ఒకరు ఇద్దరు సస్పిషియస్గా మూవ్మెంట్ చేస్తుంటే కూడా ఇమీడియట్ పోలీస్ 100 డయల్ చేసి మనల్ని అలర్ట్ చేస్తే అలాంటి ఏరియాలు కూడా మనం ఇమీడియట్గా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళని పడుకోవడం జరుగుతుంది. సో కంప్లీట్ అవేర్నెస్తో పాటు ఎన్ఫోర్స్మెంట్ రెండు కలిపి ఉక్కువాదాన్ని మనం అగేన్స్ట్ డ్రగ్స్ తీసుకుంటాం. ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత, అక్కడ బీజేపీ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పూర్తిగా మావోయిస్టులంతా కూడా తిరిగి తెలంగాణకు కొంత చుచ్చుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో మావోయిస్టు పార్టీ కూడా తన పార్టీ కార్యకలాపాలను కూడా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్డర్కి సంబంధించి మీ యాక్షన్ కమిటీస్ కావచ్చు, ఎందుకంటే చాలామంది వ్యాపారస్తులు కూడా ఇటీవల మావోయిస్టు పార్టీ నేతలు కొంతమంది బెదిరింపులకు కూడా దిగారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావచ్చు, ఇతరత్ర ఎన్నికల సమయంలో. సో అలాంటి సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా ఫేస్ చేయబోతారో, ఇంకా ముందస్తు ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? మావోయిస్ట్ అగెయిన్స్ట్ మనం ఉక్కువాద ఎప్పటి నుంచి కాదు, దాదాపు ఒక 30 సంవత్సరం నుంచి కూడా తెలంగాణ స్టేట్లో జరుగుతుంది. సో ఎప్పుడు కూడా ఈ స్టేట్లు రిలాక్సేషన్ అయితే అగెయిన్స్ట్ మావోయిస్టం రాలేదు. సో అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రభుత్వం చేంజ్ అయ్యి
వాళ్ళు ఎక్కువ అక్కడ కూడా ఇంతకుముందు కూడా ఎక్కువ ఎన్ఫోర్స్మెంట్ చేశారు. సో ఇంకా అక్కడ యాక్షన్స్ ఎక్కువ అయితే వాళ్ళైతే మన దగ్గరికి రారు, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ హై అలర్ట్ అండ్ చాలామంది మన ఏరియాలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా న్యూట్రలైజ్ చేసి ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ మావోయిస్ట్ ఫ్రీ స్టేట్. అంటే బార్డర్ ఏరియాలో కొన్ని వలస వచ్చిన ఒక ఫ్యామిలీస్తో సింపథైజర్స్ కానీ లేకపోతే ఒక కొరియర్ కానీ అంతవరకే సీమితమైంది. సో మన దగ్గర యాక్టివిటీస్ ఆల్రెడీ కంట్రోల్ చేసాం. సో అక్కడ ఎక్కువ చేస్తే మన దగ్గర వచ్చే ఆ ఒక సందర్భం అయితే మనకు రాదు, ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ కూడా చాలా షార్ప్గా ఉంది. అలాగే పైన ఎస్ఐబి అండ్ లోకల్ ఇంటెలిజెన్స్ అండ్ ఐబి అందరూ కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఈ మన ఉక్కువాద అయితే కంటిన్యూగా ఉంటుంది. అండ్ అక్కడ ఎంత టైట్ చేసినా కానీ ఛత్తీస్గఢ్లో తెలంగాణకైతే నో ప్రాబ్లం. అంటే గత ప్రభుత్వం మావోయిస్టులపై చాలా సీరియస్ యాక్షన్ అయితే తీసుకోమని చెప్పి పోలీస్ శాఖ కూడా ఆదేశించింది. ప్రస్తుతం ప్రభుత్వం తెలంగాణలో కూడా మారింది. కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులు కూడా తెలంగాణ గవర్నమెంట్లో భాగస్వామ్యంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. సో మావోయిస్టు పార్టీ తన కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంటుందా? పైనుంచి గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి పోలీస్ శాఖ? సో పైనుంచి గైడ్లైన్స్ మారలేదు. ఎప్పుడు కూడా మావోయిస్ట్ అనేది ఇట్ ఈస్ యాంటీ నేషనల్, ఇట్ బ్రీచెస్ ది సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్. దానికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఎప్పుడైనా సరే యాజ్ పర్ లా మావోయిస్ట్ని కంట్రోల్ చేయాలా. ఈ ప్రభుత్వం కూడా మనకు అదే నిర్దేశనం ఇచ్చింది. ఫైనల్గా గోదావరి వరదలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ముక్కోటి వేడుకలు కావచ్చు, అనేక అంశాల్లో అనేక కార్యకలాపాలు పోలీసు పూర్తిగా మీ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగించారు. చాలామంది సిబ్బంది రేయింబవళ్ళు కలిసి పనిచేశారు. ఒక కానిస్టేబుల్ కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి కనిపిస్తుంది గత కొద్ది రోజుల క్రితం. సో అసలు పోలీసు సంక్షేమానికి సంబంధించి కావచ్చు, పోలీసు సిబ్బందికి సంబంధించి కావచ్చు, ఏం చెప్తారు? సో మన ప్రభుత్వంలో ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్లో మా వెల్ఫేర్ అయితే చాలా బాగుంది. అలాగే మన కమిటెడ్ టీం కూడా తెలంగాణ పోలీస్, దాంట్లో కూడా మన భద్రాద్రి కొత్తగూడెంలో కమిటెడ్ పోలీస్ ఉన్నారు. ఈ కమిట్మెంట్ ఉన్న వల్లనే ఇంతవరకు మనం తెలంగాణలో మావోయిస్ట్ ఫ్రీగా, అలాగే యాంటీ నక్సల్తో పాటు మన యాంటీ డ్రగ్స్ కూడా ఈరోజు మనం ఈ వరకు ఎన్ఫోర్స్మెంట్ చేయగలాము. సో బందోబస్తులు కానీ ఇతర యాక్టివిటీస్ కానీ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చాలా చక్కటిగా మా ప్రదర్శనం ఉంది. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్, సబార్డినరీ ఆఫీసర్స్, కానిస్టేబుల్ ఆఫీసర్స్ వరకు వాళ్ళు వెల్ఫేర్స్గా సపరేట్ స్కీమ్ కూడా ఉంది. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా సపరేట్ స్కీమ్స్ పెట్టేసి వాళ్ళ వెల్ఫేర్ని, సంక్షేమాన్ని చూసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఏదైనా అవసరం ఉంటే వాళ్ళది ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి రిక్వెస్ట్ త్రూ అవర్ సీనియర్ ఆఫీసర్స్ చేయడం జరుగుతుంది. మొత్తంగా జిల్లాలో నేరాల నియంత్రణకు తాము చేసిన కృషి ఫలించిందని చెప్తున్నారు జిల్లా ఎస్పీ వినీత్. ఖచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణ కట్టుబడి ఉన్నామని, మావోయిస్టు పార్టీపై కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నేతలపై ఉక్కుపాత మోపేందుకు తాము ఎప్పుడు సిద్ధంగా ఉంటామని చెప్తున్నారు. ఖచ్చితంగా గాంజా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కావచ్చు, గాంజా ట్రాన్సాక్షన్ పూర్తిగా తరలింపుపై కూడా గట్టి నిఘా అయితే ఏర్పాటు చేశారు జిల్లా పోలీస్ యంత్రాంగం. ఇది వీడియో నేషనల్ రిపోర్టర్ ఉదయ్, RTV కొత్తగూడెం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.